మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మలాకి గ్రంథం నుంచి నిజముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకు ఆరోగ్యమును కలగజేసిన వాడు. ఇక్కడ ఒకసారి మనము దావీదు మహారాజు గారు రచించిన 103వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మరి నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుష్ఠి రోగంతో బాధపడుతున్న వారిని దేవుడు అత్తుకున్నాడు. తనకున్న ఆ దోషాన్ని, ఆ రోగాన్ని, ఆ బలహీనతని, ఆ వేదనని, ఆ దుఃఖాన్ని నిజముగా తీసివేసి ఉన్నాడు. గొప్పగా స్వస్థపరిచి ఉన్నాడు. ఆ కుష్ఠరోగం పోయి గొప్పగా అతను తన యొక్క జీవితాన్ని జీవించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలానే మనము కృంటి వారిని తీసుకున్నప్పుడు, లేక గుడ్డి వారిని తీసుకున్నప్పుడు, లేక ఊచ చేయగల వారిని తీసుకున్నప్పుడు, మరి అనాథలుగా ఉన్న వారిని తీసుకున్నప్పుడు, చనిపోయిన వారిని తీసుకున్నప్పుడు దేవుడు గొప్పగా వారికి మరి నూతనమైన ఆరోగ్యంను దయచేసి ఉన్నాడు, బలపరిచి ఉన్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు నిజముగా ఆయన రెక్కల క్రింద మనకి ఆరోగ్యము, క్షేమము కలగజేసి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. నా జీవితంలో దేవుడు ఇప్పటికీ గొప్ప కార్యమును, అద్భుత కార్యమును, ఆరోగ్యమును అనుగ్రహిస్తున్నాడంటే కేవలము ఉచితమైన కృప. సిలువలో ఆయన మన కొరకు వేలాడి ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈనాడు ఈ విశ్వ సత్యాన్ని మనము ఎరిగి నిజముగా ప్రార్థించాలి. ఎందుకంటే ఈ దినము మనము ఊపిరితో ఉన్నామంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన కృప. అనేక మంది ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అనేక మంది మరి అనేకమైన రకరకాల వ్యాధితో బాధపడుతున్నారు. కానీ దేవుడు మనకి ఇంకను ప్రాణమిచ్చి ఆయన సన్నిధిలో నిలిపి ఉన్నాడంటే మనం ఇంకను ఏదో ఒకటి చేయడానికే దేవుడు మనకు తన యొక్క కృపను ఇచ్చి ఉన్నాడని మనం విశ్వాసంతో నమ్మాలి. మరి ఈ సమయంలో దేవుడు మన కుటుంబంలో కూడా అనేకమైన కొన్ని సంఘటనలు జరుగుతుండగా, కొన్ని బలహీనతలు ప్రవేశిస్తుండగా, మరి కొన్ని విధమైన ఆలోచనలు మనం పడిపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన దోషములన్నిటిని కూడా క్షమించేవాడు. తెలిసి తెలియక మరి మనం ఏదైనా తప్పిదము చేసినా, ఏదైనా మనము అనాలోచనగా ఏదైనా జరిగించి ఉన్న క్రియలో మనము చూపించి ఉన్న ఆయన ఇక్కడ ప్రతి ఒక్క దోషాన్ని, పాపాన్ని క్షమించేవాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క సంఘటనలన్నిటి కూడా ఆయన మరి కుదుర్చువాడంట, సరి చేస్తాడంట. మరి లోయగా ఉన్నవన్నీ కూడా ఆయన మరి పూడ్చి దాన్ని సమానంగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆయన చూచుచున్న దేవుడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు, నేనే సత్యమును, జీవమును, మార్గమును అన్నాడు. మరి విశ్వాసంతో మనము ఆయన వైపు పరిగెత్తాలి. ఆయన వైపు మనం మరల్చుకోవాలి, మరలబడాలి. మనము త్రిప్పబడాలి, దున్నబడాలి, విత్తబడాలి. ఆయన మార్గములు మనము స్థిరముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని వెలిగిస్తాడు, నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను స్వస్థపరిచి ఆరోగ్యమును కలగజేసి ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ప్రభానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మీరు మా యొక్క దోషములన్నింటినీ క్షమించి, మా పాపములన్నింటినీ క్షమించి ప్రభా, మేము చేసిన తప్పిదములను మన్నించి మాకు ఆరోగ్యమును ప్రభా, ఐశ్వర్యమును తండ్రి, నీ కృపను మాకు అనుగ్రహించున్నారు దేవా. నీకే వందనాలు, వేలాది కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఇంకనూ అనేక మంది ఉన్నారు ప్రభా తండ్రి, వారు కూడా తండ్రి మారు మనసు పొందుటకు ప్రభా, నీ ద్వారానే రక్షణ ఉందని, నీ నామంలోనే వారికి రక్షణ కలుగుతుందని తెలుసుకునే జ్ఞాన వివేచనమును ప్రభా, నీ వాక్యమును బోధించుటకు మాకును శక్తిని దయచేయమని అడుగుచున్నాం. నీ పరిశుద్ధ ఆత్మను, అభిషేకమును మా మీద కుమ్మరించమని బ్రతిమాలుకొనుచున్నాం. దేవానికి స్తోత్రం. ప్రభా,
తెలిసి తెలియక ఏదైనా తప్పిదము చేసి ఉంటే మన్నించమని ప్రభా, నీ మహిమార్థమే జీవించే బిడ్డలుగా తండ్రి, నీ బిడ్డలుగా తండ్రి, నీ రాజ్యాన్ని ప్రభా స్థాపించుటకు ప్రభా యేసయ్య, నిన్ను ఘనపరచుటకు, నిన్ను స్తుతించుటకు తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.